దత్తాత్రేయ స్వామి వారు మనందరికీ కూడా గురుదేవా అని ఎవరైనా పిలవగలిగితే అది దత్తాత్రేయ స్వామి వారు. గురుదేవా అని పిలిచేటటువంటి యోగ్యులు ఆయన్ని ఒక్కసారి తలుచుకుందాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దత్త జయంతి రోజు ఆయన పేరు ఇలా తలుచుకుంటున్నాము. నిజమైనటువంటి గురువు ఎలా ఉంటాడు అంటే తాను బ్రహ్మై ఉంటాడు, అతనే విష్ణువై ఉంటాడు, అతనే మహేశ్వరుడై ఉంటాడు, అతనే అంతటా నిండి ఉన్న పరమాత్మ అయి ఉంటాడు. ఇది గురువుకున్న గొప్పతనం. ఏంటండి నిజమా అంటే ఎస్. మీరు మీ ముందు చెప్పే మ్యామ్సే గురువు కాదు. మీకు చదువుకునేటువంటి పుస్తకాలు, మీరు చూసేటటువంటి సిస్టమ్స్, మీరు గూగుల్ చేసే ప్రతిదీ మీకు గురువే. ప్రతిదీ గురువే. ఎక్కడి నుంచి నాలెడ్జ్ ఈ లోపలికి మనం తీసుకుంటున్నామో ఆ సోర్సెస్ అన్నిటినీ కూడా గురుస్వరూపం అనే చెప్తారు. దత్తాత్రేయ స్వామి వారు ఇది ప్రత్యక్షంగా. మీ గురువులు ఎంతమంది అంటే నాకు 24 మంది గురువులు ఉన్నారయ్యా. నాకు భూమి ఒక గురువు. భూమి నుంచి క్షమ అనేటటువంటిది ఎలా ఉండాలి, సహనము ఓర్పు అనేది ఎలా ఉండాలి. మనం ఎన్ని కార్లను నడుపుతూ అవసరమైనటువంటి బరువులు వేసి ఎన్నో మోషన్స్ రకరకాలైనటువంటి గుంటలు తీసి ఎక్కడెక్కడో 2000 అడుగులు లోపలికి కూడా 3000 4000 అడుగులు డ్రిల్ చేసి లోపల ఉన్న ఆయిల్స్ తీసి వాటర్ కోసం ఎన్నో రకాలుగా ఈ భూమిని ఇబ్బంది పెట్టినా ఆ తల్లికి ఉన్నటువంటి క్షమ అనేటటువంటి దానివల్ల ఇవాళ మనం చాలా ప్రశాంతంగా ఇక్కడ ఉండగలుగుతున్నాం. అలా ఆకాశం నాకు ఒక గురువు. ఆకాశంలోనే మీరందరూ, నేనందరం, మనందరం స్పేస్లోనే ఉన్నాం. అలాగే రకరకాలైనటువంటి గ్రహాలు అన్నీ కూడా స్పేస్లోనే ఉన్నాయి. ఈ స్పేస్లో ఉంటూనే అన్నిటిని ఉంచుకుంటూనే దేన్ని అంటుకోకుండా ఉంటుంది. సో అన్ని వర్క్స్ చేస్తూ అన్టచబుల్గా ఎలా ఉండాలి, దేన్ని అంటుకోకుండా, వర్క్ బీ ఇన్సెసెంట్లీ బట్ బీ నాట్ అటాచ్డ్ టు ఇట్. ఏదైతే మనకి వివేకానందుల వారు చెప్పారో, వర్క్ ఇన్సెసెంట్లీ బట్ బీ నాట్ అటాచ్డ్ టు ఇట్. ఆ సిద్ధాంతం మనకు ఎక్కడి నుంచి తెలుస్తుంది అంటే ఆ స్పేస్, మనం బతుకుతున్న స్పేస్ అన్నిటినీ అకామిడేట్ చేసుకుంటూ దేని యొక్క విషయాలతోటి, నాకు వచ్చే దుఃఖంతో, నాకు వచ్చే ఆనందంతో, నాకు వచ్చే ఇమోషన్స్ తోటి, దేనితోటి స్పేస్కి సంబంధం లేదు. అలా ఆనందంగా ఎలా ఉండాలి, డిటాచ్డ్గా అన్నిటినీ అకామిడేట్ చేసుకుంటూ అనేది నాకు స్పేస్ నేర్పిస్తుంది. ఇవన్నీ దత్తాత్రేయ స్వామి వారు గురువుగా చెప్పినటువంటివి. ఇలా 24 లక్షణాలు. ఓ సముద్రాన్ని చూపించారు. ఈ సముద్రం నాకు గురువండి, దీని లోపల అనేకమైనటువంటి రత్నాలు, మణిమాణిక్యాలు, కావాల్సినంత సంపద ఉన్నా ఏమాత్రం బయట పెట్టకుండా గంభీరంగా ఎప్పుడూ దూరం ఉంచుతూ జనాల్ని తాను ఎంత ప్రవహించాలో అంత ప్రవహిస్తూ ఉంటుంది. మనం కూడా మన లోపల నాలెడ్జ్ ఉంది కదా అని అన్ని చోట్ల ఊరుకునే దాన్ని బయటికి చూపిస్తూ కూర్చోకుండా ఆ లోపల ఉన్నటువంటి నాలెడ్జ్ని గంభీరంగా లోపల ఉంచుకొని ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలో, ఎక్కడ మన అవసరం ఉంటుందో ఆ ప్రదేశంలో దాన్ని గుంభించి వర్షించాలి అనేటటువంటి సంకేతాన్ని మనకిస్తుంది. ఎంత నాలెడ్జ్ ఉన్నా ఊరికనే బయట చెప్తూ కూర్చోకూడదు. ఇలా ఆయన చెప్పే ఒక్కొక్క గురువుని మనం తీసుకుంటూ వెళ్తే మన వీక్నెసెస్ మనకేమిటో చూపించేటటువంటి గురువులు కూడా ఈ ప్రకృతిలోనే ఉన్నాయ్యా. ఒక జింక దగ్గరికి వెళ్ళి మీరు ఫ్లూట్ ఊదితే పాపం అది ఎక్కడ ఉన్నా ఆ ఫ్లూట్ అనేటటువంటి సౌండ్కి మోహితమై ఆ వేటగాడి దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. ఆ జింక ఏం నేర్పిస్తుంది అంటే మన చుట్టుపక్కల సమాజం మనల్ని రకరకాల మాటలతో మోసం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గుర్తించి మనము ఆ మోసం అనేటటువంటి వలలో పడకూడదు అనే విషయాన్ని చూపిస్తుంది. కానీ ఇవాళ రోజున చాలామంది కార్పొరేట్ కంపెనీస్ ఎథిక్స్ అనేటటువంటివి కోల్పోతున్నాయి. ఎథిక్స్ చాలా ఇంపార్టెంట్. ఎథికల్గా బిజినెస్ ఉండడము అనేటటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా గురువుల దగ్గర నుంచి, అంటే ప్రకృతిలో నుంచి ఆయన చాలా విషయాలు నేర్చుకున్నారండి. ఒక నది నుంచి ఏం నేర్చుకోవాలంటే, నది ఎక్కడో హిమాలయాల్లో పైన టాప్లో గోముక్కులో పుడుతుంది. ఆ పుట్టినటువంటి నది ప్రవహిస్తూ 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 ఎక్కడికి వెళ్తుంది? సముద్రాన్ని చేరుతుంది. చేరేదాకా రెస్ట్ తీసుకోదు. ఎక్కడ సందుంటే అక్కడి నుంచి అది వెళ్ళి దాని యొక్క టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టదు. ఇవాళ నిజంగా సర్టిఫికెట్ తీసుకున్నటువంటి మీరందరూ కూడా మీ మనసులో చాలా లక్ష్యాలు పెట్టుకొని ఉంటారు. ఏదైతే మీ లక్ష్యం ఉందో దాన్ని చేరేదాకా
ఎప్పుడు ఆగకుండా ప్రయాణం చేస్తూ, మధ్యలో ఎండాకాలం వస్తుంది, వానాకాలం వస్తుంది, చలికాలము, ఒకసారి హెచ్చు ఉంటుంది, తగ్గుంటుంది, కానీ మీ ప్రయాణం ఎప్పుడు ఆగకూడదు. ఎలాంటి కష్టం వచ్చినా మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ని ఎలా రీచ్ అవ్వాలి అనేటటువంటిది దత్తాత్రేయ స్వామి వారు మనందరికీ కూడా ఒక గురువుగా ఒక్కొక్కటి ప్రకృతిలో నుంచి ఎలా తీసుకోవాలి అనే విషయాన్ని చెప్పారు. ఇలా గురువుల గురించి చెప్పుకునే ముందు